హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే లెసన్ 7th క్లాస్లో 21st లెసన్ దైవ సంబంధ భక్తి మార్గాలు. ఈ లెసన్లో భాగంగా మనం ఇంట్రొడక్షన్ గమనిస్తే దేవతా ఆరాధనలో భాగంగా పూజాది కర్మలు చేయడం, భజన గీతాలు, కీర్తనలు, కవ్వాలీలు పాడడం మనం గమనిస్తుంటాం కదా. కొందరు భక్తులు మౌనంగా దైవనామ జపం చేస్తూ ఉండడం, కొందరు భక్తి భావావేశంలో మునిగి కన్నీరు కార్చడం కూడా చూస్తుంటాం మనం. ఇంతటి గాఢమైన భక్తి భావన లేదా దేవుడి మీద ప్రేమ 8వ శతాబ్దం నుండే రూపొందిన వివిధ రకాల భక్తి సూఫీ ఉద్యమాల వారసత్వంగా కొనసాగుతోందన్నమాట. 6వ తరగతిలో మనం విష్ణు భక్తిపరమైన ఆల్వార్లు, శివభక్తిపరమైన నాయనార్ల కీర్తనల గురించి మనం చదివాం కదా. 6th క్లాస్ లెసన్లో రాజులు, సామంతులు దేవాలయాలు నిర్మించసాగారు. వాటి పోషణార్థం భూములు, ఇతర బహుమానాలు దానంగా ఇచ్చేవారు. గుడులలో పూజాధికారాలు ఖర్చుతో కూడుకున్నవి సంక్లిష్టంగా మారాయి. శిక్షణ పొందిన పూజారులు మాత్రమే విగ్రహాలకు పూజలు చేసేవారు. కొన్ని కులాల వారిని దేవాలయాలకు రానిచ్చేవారు కాదు. ఈ సాంప్రదాయాల పట్ల, అసమానతల పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది. భగవంతునిపై భక్తి భావనలో కొత్త కొత్త ఆలోచనలు వచ్చాయి. వాటిని ఈ పాఠ్యాంశంలో మనం చర్చిస్తామన్నమాట. లెసన్లో మనకు ఫస్ట్ పాయింట్ చూస్తే, శంకరాచార్యులు క్రీస్తు శకం 8వ శతాబ్దంలో కేరళ ప్రాంతంలో జన్మించారు. ఈయన అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. అద్వైత సిద్ధాంతం అంటే ఏమిటంటే జీవాత్మ, పరమాత్మ ఒకటేనని ప్రవచనాలు ఇచ్చాడనమాట. రామానుజుల వారు శంకరాచార్యుల తర్వాత 3 శతాబ్దాల తర్వాత రామానుజుల వారు 11వ శతాబ్దంలో దక్షిణ దేశంలో పుట్టారు. ఈయన మీద ఆల్వార్ల ప్రభావం గాఢంగా ఉంటుంది. ఈయన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించారు. శంకరాచార్యులేమో అద్వైత సిద్ధాంతం, రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రవచించారు. జీవాత్మ పరమాత్మల్లో కలిసిన తర్వాత దానికి ఒక విశిష్టత ఏర్పడుతుందని ప్రవచించారు. తర్వాత గమనిస్తే మన బసవన్న వీరశైవం. బసవన్న మరియు ఆయన సహచరులైన అల్లమ ప్రభువు, అక్క మహాదేవి ద్వారా 12వ శతాబ్ది మధ్యకాలంలో ఈ ఉద్యమం జరిగింది. అసమానతలు, స్త్రీల పట్ల వివక్షతను వీరు వ్యతిరేకించారు. క్రతువులు, విగ్రహారాధనను కూడా వ్యతిరేకించారు. బసవన్న చెప్పిన ప్రవచనాలు కొన్ని ఇక్కడ మనం గమనిస్తే, ధనవంతులు శివునికి గుడి కడతారు, పేదవాడిని నేనేం చేస్తాను, నా కాళ్ళు స్తంభాలు, నా దేహమే దేవాలయం, శిరస్సు ఆలయపు బంగారు శిఖరం, వినువో నది సంగమ దేవా, కూలిపోతాయి ఆలయాలు, నిలిచి ఉంటాయి జంగమాలు ఎప్పటికీ అని ప్రవచించారన్నమాట. మహారాష్ట్ర భక్త సాధువుల గురించి ఇవ్వడం జరిగింది మనకు. మహారాష్ట్ర భక్త కవులలో ముఖ్యులు జ్ఞానేశ్వర్, నామ్దేవ్, ఏక్నాథ్, తుకారాం, సక్కుబాయి. అలాగే తొలితరం దళిత కవుల్లో ఒకడైన మెహర్ కులానికి చెందిన, అంటే మెహర్ అంటే మనం ప్రీవియస్ క్లాస్లో చదువుకున్నాం, అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు మెహర్ కులానికి చెందినవారు అని చెప్పుకున్నాం కదా. అలాగే మెహర్ కులాస్తులైన చౌకామేలుడి కుటుంబం, ఆయన కుటుంబంలో ఆయన భార్య సోరాబాయి, కొడుకు కర్మమేళ, ఆయన చెల్లెలు నిర్మల, ఆమె భర్త బంక, వీరు కూడా ప్రసిద్ధులుగా ఉన్నారు. వీరందరూ కూడా విఠోబా భక్తులుగా అనేక అభంగాలు రాశారు. పండరీపురంలో విఠలుడు, అంటే విఠలుడు అనగా మరొక రూపంలో ఉన్న విష్ణువు యొక్క ఆలయం కలదు. మరొక పాయింట్ చూస్తే, ఇతరుల బాధలు అర్థం చేసుకున్న వారే వైష్ణవులు అని ప్రవచించిన వారు ప్రఖ్యాత గుజరాతీ భక్తుడైన నర్సీ మెహతా. వీరి యొక్క వర్ష క్రమాన్ని గుర్తుంచుకోవాలి. వీరి యొక్క నినాదాలు, రచనలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు స్టేట్మెంట్స్ రూపంలోనైనా జతపరచుములాగానైనా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఇతరుల బాధలు అర్థం చేసుకున్నవారే వైష్ణవులు అన్నవారు ఎవరు అంటే ప్రఖ్యాత గుజరాతీ భక్తుడైన నర్సీ మెహతా. అభంగ్ అనేది ఒక మరాఠీ భక్తి గీతం. దీనిని సంత్ తుకారాం రచించాడు. సంత్ తుకారాం యొక్క రచన అభంగ్, గుర్తుంచుకోవాలి. విపరీతంగా అసహించబడ్డ వారిని, దెబ్బలు తిన్న వారిని చూసి, వేట్లు పడ్డ వారిని చూసి తానే అతనిగా ఊహించుకొని ఆ బాధలు పడ్డట్లు తలచేవాడిని గుర్తుంచుకో. అంటే తానే ఆ బాధపడ్డట్టు అంటే ఇక్కడ సహానుభూతి అంటారనమాట. సహానుభూతి, ఎంపతి ఉంటుంది కదా, అక్కడ ఆ సిచ్యువేషన్లో మనమే ఉన్నట్టుగా ఊహించుకునేవాడిని. అతడు సాధువని, అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు,
వదిలేసిన ప్రతి వ్యక్తిని హక్కున చేర్చుకుంటాడు అతను. బానిసలను ప్రతి ఒక్కరిని తన కొడుకులా చూసుకుంటాడు బానిసను. ఇలాంటి వ్యక్తిని మనిషి రూపు దాల్చిన దేవుడని తుకారాం అంటాడు. ఎన్నిసార్లు చెప్పడానికైనా నేను అలసిపోను. మమ్మల్ని నిమ్నకులంలోని వాడిని చేసింది నువ్వు. ఆ యథార్థానికి ఎదురుగా ఎందుకు నిలిచోవు మహాప్రభు? భుక్త శేషాన్నం తినడమే కదా మా బతుకంతా. నువ్వు దీనికి సిగ్గుపడాలి. మా ఇంట్లో తిన్నావు కదా, దాన్ని ఎలా కాదనగలవు నువ్వు? నాకెందుకు ఇచ్చావు ఈ జన్మమని అడుగుతున్నాడు చోకా. ఎవరు? చోకా కొడుకైన కర్మమేలుడు. నాదపంథీలు, సిద్ధులు, యోగులు వైరు ప్రపంచాన్ని వదిలేయమంటారు. నెక్స్ట్ పాయింట్ చూస్తే భక్త సాధువులకు సూఫీలకు మధ్య చాలా విషయాల్లో సారూప్యత ఉండేది. సూఫీలు ముస్లిం మార్మిక సాధువులు. వీరు భాష్యమైన మతనిష్టను వ్యతిరేకించారు. ఏకేశ్వర ఉపాసన ఖచ్చితంగా పాటించాలని, ఒకే దేవుడికి విధేయులై ఉండాలని ఇస్లాం ప్రబోధించింది. ముస్లిం పండితులు షరియత్ అనే పవిత్ర న్యాయాన్ని రూపొందించారు. గజిలీ, రూమీ, సాదీ మధ్య ఆసియా ప్రాంతపు గొప్ప సూఫీలు. ఇంపార్టెంట్. గజిలీ, రూమీ, సాదీ. నాదపంథీయులు, సిద్ధులు, యోగుల మాదిరిగానే సూఫీలు కూడా ప్రపంచాన్ని వేరుగా చూడటానికి హృదయానికి శిక్షణ ఇవ్వవచ్చునని విశ్వసించారు. ఈ శిక్షణకు వారు ఇంపార్టెంట్ ఇవి: జిక్ర్ అనగా ఒక నామాన్ని లేదా సూత్రాన్ని జపించడం. సామ అనగా పాడటం. సామ అంటే మనకు ఇంకో దగ్గర కూడా గుర్తుంచుకోవచ్చు. వేదాల్లో సామవేదం అంటే సంగీతాన్ని గురించి వివరించేది సామవేదం. నెక్స్ట్ చూస్తే రక్స్. రక్స్ అనగా రాక్స్ అని గుర్తుంచుకోండి. షార్ట్కట్ ఎలాగైనా సరే మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. రాక్స్ అంటే నృత్యం చేయడం అని గుర్తుంచుకోవాలి. నీతి కథలను చర్చించడం, ప్రాణాయామం మొదలైన వాటిని ఒక గురువు లేదా పీర్ మార్గదర్శకత్వంలో సాధన చేసే సవివరమైన విధానాలను రూపొందించారన్నమాట. ఈ విధంగా సూఫీ గురువుల పరంపర, దీనినే సిల్సిలా అంటారు. పరంపరను సిల్సిలా అంటారు. పరంపర ఏర్పడింది. చిస్తీల పరంపరలో ముఖ్యులను మనం గమనిస్తే ఖాజా మొయినుద్దీన్ చిస్తీ, ఇతను అజ్మీర్కి చెందినవారన్నమాట. కుతుబుద్దీన్ బక్తియార్ కాకి, ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా వీరు ఢిల్లీ ప్రాంతానికి చెందినవారు. బందనవాజ్, గిసుదరాజ్ వీరు గుల్బర్గా అంటే కర్ణాటకలో ఉంది కదా, గుల్బర్గా ప్రాంతానికి చెందినవారు. సూఫీ గురువులకు అలౌకిక శక్తులు ఉంటాయని, తమ ఇబ్బందులు తొలగిస్తారని వేలాది జనాలు సూఫీ సాధువుల యొక్క గోరీలు అంటే మనం దర్గాలు అంటాం కదా, సమాధి లేదా దర్గా అని సందర్శించేవారన్నమాట. సూఫీ గురువులు తమ ఖాన్కాహ్ అంటే గుర్తుంచుకోవాలి, ధర్మశాల. ఖాన్కాహ్లో సమావేశాలు జరిపేవారు. కబీర్, గురునానక్ ఈ చాదస్తపు ఆచారాలు, నమ్మకాలను తిరస్కరించారన్నమాట. వరంగల్ దగ్గర ఉన్న బమ్మెరవాసి పోతన ప్రసిద్ధమైన మహాభాగవతాన్ని తెనిగించాడు, అంటే తెలుగులోకి అనువదించాడు. ఇతడిని సహజ కవి అని పిలుస్తారు. తాళ్లపాక అన్నమాచార్యులు 1408 నుండి 1503 వరకు జీవించారు. ఇతను ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు మరియు పదకవితా పితామహుడు. ఇంపార్టెంట్. పదకవితా పితామహుడు ఎవరు? తాళ్లపాక అన్నమాచార్యులు. వెంకటేశ్వరునిపై 32,000 కీర్తనలు రాశాడని అన్నమాచార్య చరిత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇతని యొక్క కీర్తనలు ఆశవుగా గ్రాంధిక భాషలోనే కాక వాడుక భాషలో తెలుగు నుడికారాలతో ఉంటాయి. ఇతని యొక్క ప్రముఖ కీర్తనలు అంటే గమనిస్తే మనం బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని ఉంటుంది కదా, అది. అలాగే ఏ కులజుడైననేమి ఎవరైననేమి అని ఇలా మొదలగు రచనలు చేశాడన్నమాట. చైతన్య ప్రభువు 1486 నుంచి 1534 మధ్యకాలంలో ప్రస్తుత బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో జీవించాడు. ఇతను వైష్ణవ సాధువు అన్నమాట. భగవద్గీత, భాగవత పురాణాల ఆధారంగా భక్తి యోగాన్ని ప్రవచించాడు. చైతన్య ప్రభువు హరే కృష్ణ మంత్రాన్ని బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చాడు. కంచర్ల గోపన్న కర్ణాటక సంగీతంలో అనేక కీర్తనలు స్వరకల్పన చేశాడు. తెలుగు భాషలో ప్రముఖ వాగ్గేయకారుడు. ఈయన కూడా అన్నమాచార్యులేమో వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు. కంచర్ల గోపన్న ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమాట.
వాగ్గేయకారుడు అనగా స్వయంగా రచించి గానం చేసే వ్యక్తులు అన్నమాట వీరు. భద్రాచలంలో రామాలయాన్ని పునర్నిర్మించాడు. దాశరథి శతకం రచించి 108 పద్యాలను శ్రీరాముడికి అంకితం చేశాడు. తర్వాత తులసీదాస్ రామచరిత్ మానస్ కావ్యాన్ని అవధి భాష, అవధ్ అంటే మనకు అవధ్ అనగా లక్నో అని చెప్పుకున్నాం కదా ప్రీవియస్ లెసన్స్లో. అవధి భాషలో ఇది తూర్పు ఉత్తరప్రదేశ్ యొక్క వాడుక భాష. అవధి భాషలో రాశాడు. ఈయన సమకాలికుడు 15వ శతాబ్దపు చివరి కాలపు వాడైన అస్సాం వాసి శంకరదేవుడు. విష్ణు భక్తిని ఉద్ఘాటిస్తూ అస్సామీ భాషలో కావ్యాలు, నాటకాలు రాశాడు. నామ్ఘర్ పేరుతో జప ధ్యాన మందిరాలు నిర్మించాడు. ఇంపార్టెంట్, శంకరదేవుడు అస్సామీ భాషలో కావ్యాలు, నాటకాలు రాశాడు. నామ్ఘర్ పేరుతో జప ధ్యాన మందిరాలను నిర్మించాడు. దాదు దయాలు, రవిదాసు, మీరాబాయి కూడా ఈ సాంప్రదాయంలోని వారే. నెక్స్ట్ మీరాబాయి, ఈమె రాజపుత్ర స్త్రీ, మేవార్ రాజకుటుంబానికి కోడలు మరియు కృష్ణ భక్తురాలు. ఈమె లెక్కలేనన్ని భజన గీతాలు రాసింది. అవి రాజస్థాన్, గుజరాత్లలో ప్రసిద్ధిగాంచాయి. ఇక్కడ మనం పిక్చర్లో గమనించవచ్చు మీరాబాయి. తర్వాత కబీర్ 15వ శతాబ్దికి 16వ శతాబ్దికి మధ్యకాలంలో జీవించిన భక్త సాధువు కబీర్. కాశీ సమీపంలో నివసిస్తూ ఉండేవాడు. ఈయన రచనల్లో గురు గ్రంథ సాహిబ్, పంచవాణి, బీజక్ మనకి అందుబాటులో ఉన్న రచనలు అన్నమాట. పూజారి వర్గాల ప్రాధాన్యాన్ని, బాహ్య ఆరాధన, వర్ణ వ్యవస్థని ఎగతాళి చేశాడు. హిందీ వాడుక భాషలో అనేక రచనలు చేశాడు. ఈయన రచించినట్లు వినవచ్చే సంచార భజన బృందం, గాయకులు పాడుతూ వచ్చే సాఖీలు, పదాల ద్వారా ఆయన భావాలు తెలుసుకోగలుగుతాం మనం. ఇక్కడ మనకు వర్ణచిత్రంలో గమనించవచ్చు మగ్గం మీద నేత పని చేస్తున్న కబీరు. తర్వాత గురునానక్ 1469 1539 మధ్యకాలంలో తల్వాండి అనగా పాకిస్తాన్లో నాన్కనా సాహెబ్ ప్రాంతంలో పుట్టి కర్తార్పూర్లో ఒక కేంద్రాన్ని, ఇదే డేరా బాబా నానక్ అంటారు, రావి నది ఒడ్డున ఉంటుంది. కర్తార్పూర్లో ఒక కేంద్రాన్ని స్థాపించి అనుచరులతో కలిసి ఒకే లంగర్, లంగర్ అనగా ఇక్కడ పడవకు వేసేది కాదు, లంగర్ అంటే వంటశాల అంటారనమాట. లంగర్ అనగా వంటశాల అని అర్థం అనమాట. ఒకే లంగర్లో భోజనం చేశారు. ఈ స్థలానికి ధర్మశాల అన్న పేరు వచ్చింది. ఏకేశ్వర ఉపాసన ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడనమాట. బోధనలకు సారభూతమైన నామ్ అనగా సరైన ఆరాధన, ధాన్ ఇతరుల సంక్షేమం, ఇస్నాన్ అనగా మంచి నడవడిక. ఇవి గుర్తుంచుకోవాలంటే నామ్ అనగా ఒక నామాన్ని ఆరాధించడం అనుకోవచ్చు, ధాన్ అనగా దానం చేయడం అనుకోవచ్చు, ఇస్నాన్ అనగా మంచి నడవడిక. ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు అన్నమాట అని వాటిని చెప్పేవాడు. ఆయన బోధనలను నామ్ జప్న, కీర్త్ కర్ణ, వంద్ చక్న అనే మాటలతో గుర్తుంచుకుంటారు. ఇవి మనకు జతపరిచములో అడిగే అవకాశాలు ఉంటాయి, గుర్తుంచుకోవాలి. నామ్ జప్న లేదంటే నామ్ కర్ణ, ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. వరుస క్రమంలో గుర్తుంచుకోవాలి. నామ్ జప్న, కీర్త్ కర్ణ, వంద్ చక్న. ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్. మరొక లెసన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.